ఆయన అన్నాడు, పార్వతి వెళ్ళకూడదని కాదు, వెళ్ళవచ్చు, తప్పేం లేదు. కానీ కొంతమంది యందు పరమేశ్వరుడిచ్చినటువంటి విభూతి ప్రసరణము లోకోపకారమునకు పనికొస్తుంది. కొంతమంది యందు పరమేశ్వరుడిచ్చిన విభూతి ప్రసరణము అహంకారమునకు, ఆత్మ వినాశనమునకు పనికొస్తుంది. నీ తండ్రి అటువంటి వాడు. బ్రహ్మగారు ప్రజాపతుల మండలికి ఆధ్యక్షమిచ్చిన కారణం చేత అహంకారంతో ఉన్నాడు. అటువంటి బంధువుల ఇంటికి మనం వెడితే వాళ్ళు అవమానిస్తారు. వాళ్ళు ఏమి చెయ్యక్కర్లేదు, వాళ్ళు ఏం మాట్లాడక్కర్లేదు. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున బొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై చుతురదియుగాక సుధతి వినుము. ఓ పార్వతి విను, మన బంధువులు కదా అని మనం వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇలా తలుపు తీసి కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగా వారనాదరమున, అనాదరంతో బొమలు ముడులు వేయిచి తలుపులు తీసి వచ్చారా అనరు. ఇలా చూసి బొమలు ముడులు వేయిచి భూరిరోషాక్షులై ఇలా కోపంగా చూసి రండి అనకుండా వెళ్ళిపోతారు లోపలికి. వెళ్ళిపోయి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. మనం వెళ్ళి ఆ గదిలో కూర్చోవాలి, మనమే పలకరించడానికి వెళ్ళాలి. వెళ్ళి మనం వాళ్ళని పలకరించి స్నానం చేయాలి. పలహారం చేస్తావా అని అడిగేవాళ్ళు ఎవరుండరు. మీకు అమర్యాద ఎక్కడుంటుంది? ఆయనకి పెట్టాలి పలహారం మీ పుట్టింటికి వెళ్ళాక. ఎంత ఇబ్బందిగా ఉంటుంది అప్పుడు. కాబట్టి నువ్వు ఇబ్బంది పడిపోతావు పార్వతి. కుటిల బుద్ధులైన కుజనుల ఇండ్లకు ఆర్యులేగవారనాదరమున భూరిరోషాక్షులై బొమలు మొడులు వేయిచి భూరిరోషాక్షులై అసలు మాట కూడా మాట్లాడరు. కాబట్టి వద్దు, నా మాట విను. దక్ష ప్రజాపతి అహంకారంతో విన్నాడు. పైగా విను, ముత్కృష్టుండకు దక్షుని తనూభవలలో ప్రియసుతవైనను నా సంబంధముచే పూజ బడయ జాలవు తరుణి. దక్షుడికి నువ్వంటే ఇష్టం. దక్షుడి యొక్క కుమార్తెలందరిలో దక్షుడికి నువ్వంటే చాలా ప్రీతి. కానీ ఇవాళ నువ్వు నా భార్యవి, అందుకు ఆయన ఇష్టపడడం. అప్పుడు నువ్వు చాలా బాధపడిపోతావు పార్వతి. అందుకని వద్దంటున్నాను. కాబట్టి వెళ్ళకూడదు, కాబట్టి వద్దు.